తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచున్నాము. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు సెలవిస్తున్నారు. ఎవరితో అనంటే తెస్సలోనికలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘస్థులతో. ఏమని సెలవిస్తున్నారు అనంటే, దైవజనుడైనటువంటి పౌలు గారట రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకుంటున్నాడట, దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఈ యొక్క తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమును గూర్చి దేని విషయమై అని మనం చూచినట్లయితే, మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలోనే వ్రాయబడి ఉన్న మాట ఏమిటి అనంటే, మేము మీ ముఖమును చూచిన వెంటనే, మేము మీ వద్దకు వచ్చి మీ యొక్క ముఖమును చూచిన వెంటనే మీ విశ్వాసములో ఉన్నటువంటి ఆ యొక్క లోపమును, కొదువను మేము తీర్చున్నట్లు, మీ విశ్వాసములో ఉన్నటువంటి కొదువను దేవుడు మాకు మీ ముఖాన్ని చూచిన వెంటనే దేవుడు బయలుపరచులాగున దేవుని ఏం చేస్తున్నామంటే, అట్టి కృపను దేవాతి దేవుడు మాకు అనుగ్రహించమని చెప్పి మేము రాత్రింబగలు అత్యధికముగా మీ విషయమై దేవుని ఎదుట మోకరించి మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాము అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగములో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏమిటి అని అంటే, విశ్వాసములో ఉన్న లోపము అనే మాటని మీరు నోట్ చేసుకోవాలి. విశ్వాసములో ఉన్న లోపము లేకపోతే కొదువ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక విశ్వాసకే కావచ్చు, ఒక సేవకునికే కావచ్చు, ఏ లోపం ఉండకూడదు అనంటే, ఏ కొదవ ఉండకూడదని ఈ వాక్యం చెప్తుంది అనంటే, దైవజనుడైనటువంటి పౌలు చెప్తున్నారు అనంటే, విశ్వాస లోపం, విశ్వాసలో కొదువ అనేది దేవుని యందలి విశ్వాసములో లోపం, దేవుని యందలి విశ్వాసములో కొదువ ఉండకూడదని దైవజనుడైనటువంటి పౌలు గారు ఈ వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యందలి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఒక విశ్వాసికి, ఒక సేవకునికి. చూడండి, ఎందుకు దేవుని యందలి విశ్వాసం ప్రాముఖ్యమైందని నేను చెప్తున్నాను అనంటే, నేను ఈరోజు ఈ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి నేను చదువుతూ ఉన్నప్పుడు కొన్ని మాటల్ని పౌలు గారు అన్నటువంటి కొన్ని మాటల్ని నేను గమనించినప్పుడు, విశ్వాసంలో కొదువలు లేకుండా జీవించడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో నేను తెలుసుకున్నాను. దేవుని బిడ్డలారా, ఏంటంటే చూడండి, పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘములో సేవ చేశారు. తర్వాత దేవుడు వేరొక ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. అయితే వెళ్తున్నప్పుడు ఆ తెస్సలోనిక సంఘాన్ని కొంతమంది నమ్మకస్తులైనటువంటి సంఘ పెద్దలకి, సంఘ కాపురులకి అప్పగించి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వీరిని గూర్చి ఒక సమాచారం వచ్చింది పౌలు గారికి, తెస్సలోనిక సంఘమును గూర్చి. ఏంటి అనంటే, వారు బహు శ్రమల ద్వారా శోధించబడుతున్నారు అని. ఆ సమాచారం ఎప్పుడైతే పౌలు విన్నారో, తనలో ఒక చింత సంఘమును గూర్చి ఏంటి అనంటే,
ఈ శ్రమల ద్వారా వీరు విశ్వాసములో నుండి ఏమైనా తొలగిపోతారేమో అని చెప్పి, అందుకని ఏం చేశారంటే వారు విశ్వాసములో నుండి తొలగిపోకుండా ఉండనట్లు ఆ సంఘాన్ని గూర్చినటువంటి ఒక చింత పౌలుకి ఉంది. కాబట్టి తన దగ్గర అనేక మంది పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ఉంటే వారిలో నమ్మకస్తుడైనటువంటి ఒక సేవకుని, తిమోతిని, యవనస్తుని వారి మధ్యలోకి పంపించి అక్కడ పరిచర్య చేసి వారిని బలపరచు, వారికి వచ్చిన శ్రమల్ని బట్టి విశ్వాసం నుండి తొలగిపోకుండా, సంఘాన్ని వారు విడిచిపెట్టి వెళ్లకుండా ఉండేటట్లు విశ్వాసములో వాళ్ళని బలపరచు అని చెప్పి తిమోతిని పంపిస్తే, తిమోతి ఏ యొక్క తెస్సలోనిక సంఘానికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ పరిచర్య చేస్తాడు. చేసిన తర్వాత మరలా పౌలు గారికి ఉత్తరం రాస్తాడు. ఆ సంఘ యొక్క పరిస్థితులను చెప్దామని చెప్పి ఆ యొక్క ఉత్తరములో పౌలు గారికి ఈ తిమోతి సేవకుడు ఎట్లాంటి సమాచారం ఇచ్చారు, వారి యొక్క విశ్వాసంను గురించి ఎట్లాంటి రిపోర్ట్ ఇచ్చారు అని అంటే ఒక క్షేమకరమైనటువంటి ఒక సమాచారాన్ని ఇచ్చాడు, సమాధానకరమైనటువంటి ఒక సమాచారాన్ని ఇచ్చారు. ఏంటి అని అంటే, మీరు అనుకుంటున్నట్లు వారికి వచ్చినటువంటి శ్రమల్ని బట్టి వారి విశ్వాసంలో నుండి తొలగిపోలేదు, వారికి వచ్చినటువంటి శ్రమల్లో కూడా విశ్వాసంలో వారు దృఢంగా ఉన్నారు అని చెప్పేసి. చూడండి, అప్పుడు ఆ మాట విన్న తర్వాత పౌలు గారు ఏమనుకోవాలంటే, ఇంకా నిశ్చింతగా ఉండాలి కదా, ఉండాలా ఉండకూడదా? క్షేమ సమాచారం అందింది కదా వారిని గూర్చి, ఏమండి విశ్వాసంలో తొలగిపోలేదు అని చెప్పి తిమోతి వారిని గూర్చి మంచి సాక్ష్యమే ఇచ్చారు కదా, నిశ్చింతగా ఉండాలా కదా అని అంటే, నిశ్చింతగా ఉండాలి కదండి. అయితే నిశ్చింతగా ఉన్నాడా అని అంటే చూడండి, మరలా అంటాడు ఏమనంటే, ఇదిగో నేను మీ వద్దకు వస్తా, వచ్చినప్పుడు మీ ముఖాన్ని చూచినప్పుడు, మీ ముఖాన్ని చూచినప్పుడు మీ విశ్వాసములో ఉన్నటువంటి ఆ యొక్క లోపం దేవుడు నాకు బయలుపరచాలి. ఆ విధంగా దేవుడు నాకు బయలుపరిచేటట్లు మీ ముఖాన్ని చూచిన వెంటనే మీ విశ్వాసంలో ఉన్న లోపములను దేవుడు నాకు బయలుపరిచేటట్లు దేవుణ్ణి నేనేం చేస్తున్నా తెలుసా, అట్టి కృపను నాకు అనుగ్రహించమని దేవుని వేడుకుంటున్నాను. అంటే చూడండి, ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుని బిడ్డలారా, ఒక ప్రక్కన తిమోతి పౌలుతో వారి విశ్వాసమును గూర్చి క్షేమ సమాచారం ఇచ్చాడు. అయినప్పటికీ చూడండి, దైవజనుని హృదయంలో ఆవేదన ఏంటంటే, విశ్వాసుల జీవితాల్లో దేవుని యందలి విశ్వాసము విషయంలో లోపం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ప్రభువా, వారి ముఖమును చూచిన వెంటనే వారి విశ్వాసంలో ఉన్న లోపాన్ని నేను సరిచేసేటట్లు, వారి విశ్వాసంలో ఉన్న లోపాలు వారి ముఖమును చూచిన వెంటనే నాకు బయలుపరచు నాయనా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, దేవుని యందలి విశ్వాసం కలిగి ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో ఒకసారి మనం గుర్తించాలి. ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం గుర్తించాలి. ఈ రోజున చూడండి, యేసు ప్రభు కూడా లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట అంటాడు. ఏంటి అని అంటే, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. అంటే ప్రభు యొక్క రాకడ దినాలలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ప్రభు చెప్తున్నాడు, భూమి మీదట విశ్వాసులలో సైతం దేవుని యందలి విశ్వాసాన్ని కనుగొనలేము అంటున్నాడు. దేవుని యందలి విశ్వాసమును కనుగొనలేము అంటున్నాడు. ప్రియ విశ్వాసి, ఈ వర్తమానం వింటున్నటువంటి నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఈ రోజున దేవుని యందలి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నామా, లేకపోతే దేవుని యందలి విశ్వాసంలో మనం కొదువలు కలిగి ఉంటున్నామా?
ఈ రోజున హెబ్రీ పత్రికలో మనం చూస్తే విశ్వాసము లేకుండా ఎవ్వరు దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము కాదు అంటాడు పౌలు. దేవుని యొద్దకు వచ్చువాడు తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయువాడని, అతడు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి కదా, నమ్మాలి కదా అంటాడు. ఇంకా యేసుప్రభు అంటాడు ఏమనంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని. ఈ రోజున నమ్మకమన్నా విశ్వాసమన్నా ఒకటే అర్థం. ఈ రోజున మనం ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో వాటిని దేవుడు సాధ్యం చేయాలి అని అంటే దేని ద్వారా అంటే మన దైనందిక జీవితాల్లో దేవుని యందలి మనకున్న విశ్వాసము ద్వారా మాత్రమే. ఈ రోజున ఎందుకని మళ్ళా కొన్ని అసాధ్యం అనుకుంటున్న వాటిని మనం సాధ్యం చేయలేకపోతున్నాం, మన జీవితాల్లో సాధ్యం కావట్లా అని అంటే లోపం ఎక్కడ అంటే మన దేవుని యందలి మనం కలిగి ఉన్న ఆయన ఆ యొక్క విశ్వాసంలో, ఆ యొక్క దేవుని యందలి నువ్వు కలిగి ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వు బాగు చేసుకోగలిగినట్లయితే నిశ్చయముగా నీ జీవితంలో నీకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. అయితే ఈ రోజున ఆ విశ్వాసంలో లోపం ఉండకుండా ఉండాలంటే మన జీవితాల్లో ఎప్పుడు విశ్వాసంలో లోపం ఉండకుండా మనం జీవించగలుగుతాం. ఒక 2 విషయాలు లేఖనాల్లో నుంచి నేను చెప్తాను. ఏంటంటే మొట్టమొదటిగా విశ్వాసంలో లోపం ఉండకూడదు అని అంటే మొదటిగా మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే రోమా పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే దేవుని బిడ్డలారా, నేను 10వ అధ్యాయం 17వ వాక్యం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసములో కొదువలు ఉండకూడదు అని అంటే మొదటిగా దేవుని మాట మనము జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. కొంతమందికి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం దేవుని మాటలు వినాలంటే శ్రద్ధ ఉండదు, అందుకే విశ్వాసములో ఎదగలేకపోతున్నారు. దేవుని యందలి విశ్వాసములో లోపాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున దేవుని మాటలు ఈ రోజున వినే విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావా? పౌలు అంటున్నాడు, వినుట వలన మనకు విశ్వాసము, దేవుని యందలి విశ్వాసం కలుగుతుందట. అది ఎవరి మాటలు అనంటే పక్కింటుల మాటలు కాదు, లోకంలో ఉన్న మనుషుల మాటలు కాదండి, వినుట క్రీస్తుని గూర్చినటువంటి మాటల వలన కలుగుతాయట. దేవుని మాటలు వింటున్నావా? వినే విషయంలో ఆసక్తిని కనపరుస్తున్నావా? దేవుని మాటలు వింటేనే మనం విశ్వాసంలో మనము కొదువలు లేకుండా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, రెండవదిగా చూడండి, విశ్వాసంలో కొదువలు లేకుండా మనం ఉండాలంటే ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 31వ వాక్యంలో పేతురుతో అంటాడు ఏమనంటే, పేతురు, సీమోను, సాతానుగాడు నిన్ను గోధుమల్ని జల్లించున్నట్లు నిన్ను వాడు జల్లించాలనుకుంటున్నాడు. కొన్ని శోధనల ద్వారా విశ్వాసంలో నేను తొలగిపోయేటట్లు చేయాలని చెప్పి వాడు అనుకుంటున్నాడు. అయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటున్నాను. ఏమనంటే నీవు విశ్వాసంలో నుండి దేవుని యందు నమ్మికలో నుంచి తొలగిపోకుండా ఉండనట్లు అంటాడు. అంటే ఈ రోజున వర్తమానం వింటున్న మన దైనందిక జీవితాల్లో కూడా విశ్వాసం విషయంలో, దేవుని యందలి విశ్వాస విషయంలో మనం కొదువ లేకుండా ఉండాలి అని అంటే ఈ రోజున వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసంలోని తొలగిపోకుండా ఉన్నట్టు సీమోను పేతురు నిమిత్తం యేసు ప్రభులు వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నాడు. అలాగనే నీవైనా నేనైనా సాతానుగాడు శోధిస్తాడు. ఉన్నతమైన సంఘములో నుండి ఎలాగైనా సరే బయటికి తీసుకొని రావాలి అని చెప్పి, దేవునిలో నుండి నిన్ను బయటికి తీసుకొని రావాలి, మళ్ళా లోకంలో కలిపేయాలి అని చెప్పి శోధిస్తాడు. శ్రమల ద్వారా నేను శోధించినప్పుడు వ్యక్తిగతంగా దేవునితో నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఆ శోధనలు నువ్వు జయించగలుగుతావు. విశ్వాసంలో నువ్వు తొలగిపోకుండా బలంగా విశ్వాసంలో దృఢంగా ఉంటావు. ప్రార్థన జీవితం లేకపోతే తొలగిపోతారు ఈ రోజున. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున చూడండి, మూడవదిగా విశ్వాస విషయంలో కొదువలు ఉండకూడదు, లోపాలు ఉండకూడదు. పౌలు అంటున్నాడు, మేము మీ ముఖమును చూచిన వెంటనే మీ విశ్వాసంలో ఉన్న కొదువలను తీర్చునట్లు.
దేవుడు అట్టి కృపను అనుగ్రహించులాగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్.